లేకపోతే దీని మీద ఉందండి. ఎందుకంటే ఇది రాజకీయ రంగు పులుముకుంది. రాజకీయ రంగు పులుముకున్నప్పుడు ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ అభిప్రాయం, కొంతమంది అభిప్రాయం ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి క్రిస్టియన్స్ కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఇదే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటే ఈ పార్టీకి విచారణ వేరే రకంగా ఉండేది అనేటువంటి అభిప్రాయం కొన్ని వర్గాల్లో ఉంది. అది వాస్తవం కూడా. ఇక్కడ ఏంటంటే రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు కూడా సనాతన ధర్మాన్ని డెవలప్మెంట్ చేస్తారని ఈ యొక్క చర్చెస్ కొంతమంది మీద కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ముస్లిమ్స్ కాదు, క్రిస్టియన్స్ కాదు. ఆయన వార్నింగ్ అంటే ఏమి ఇచ్చారు? మీరు తప్పుగా మాట్లాడదని ఇచ్చారు. మీరు తప్పుగా మాడితే మేమందరం కూడా ఊరిగా కూర్చోము, మేము కూడా తగినటువంటి రియాక్షన్ ఇస్తామని అన్నారు తప్ప ఆ మాటను కూడా పట్టుకొని కొంతమంది అడ్వాంటేజ్ తీసుకొని పవన్ కళ్యాణ్ గారి మీద బురదయ్యేటువంటి కార్యక్రమం కూడా స్టార్ట్ అయింది. వాళ్ళు అందులో కొంతవరకు విజయం సాధించారు కూడా. ఏదేమైనా సరే పోస్ట్మార్టం రిపోర్ట్ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. పోస్ట్మార్టం రిపోర్ట్ ఎట్లా వచ్చినా సరే ప్రజలకు ఏంటంటే క్రిస్టియన్ సంఘాలకు కూడా మైండ్లో ఒక రకమైన అభిప్రాయం ఏర్పడిపోయింది. ఇప్పుడు ఎవరైనా ఏదో అఫీషియల్గా చూస్తున్నారు తప్ప ఈ కేసు గురించి పెద్ద ఆలోచన కూడా ఎవరు కూడా చేయట్లేదు. ఖచ్చితంగా కూడా ఇందులో హిందూ సంఘాల ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదు అని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం.